హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మహాలక్ష్మి ఇక తాయారింటికి వెళ్ళి ఇక చాలా బాధపడుతూ తిరిగి ఇంటికైతే వచ్చేస్తుంది. ఇక అది తెలుసుకున్న మాధవైతే చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ మహాలక్ష్మి, ఒక్కసారి అర్థం చేసుకోండి. గాయత్రి విషయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి బాధపడకూడదు, నా తమ్ముళ్ళు ఎవరు బాధపడకూడదని నేను ఆలోచిస్తున్నాను. అందుకే మరోసారి గాయత్రి కోసం గాయత్రి ఇంటికి కానీ మీరు ఈ విధంగా మళ్ళీ చేయకూడదు అని ఇక మాధవ్ అయితే మహాలక్ష్మితో ఇక తన తమ్ములతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నారాయణ మాత్రం మహాలక్ష్మి చేసిన దాంట్లో తప్పేమీ లేదు, మాధవకి పెళ్లి జరగాలనే కదా చూసింది, మాధవకి ఇష్టమని గాయత్రిని అడగడానికి వెళ్ళింది అంతే. కానీ మాధవకి ఇష్టమైన గాయత్రి మాధవకి దక్కడం లేదని పాపం మహాలక్ష్మి లాంటి నా కోడలు ఆలోచించింది అని మహాలక్ష్మి గురించి నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే ఒక ప్లాన్ అయితే వేస్తుంది. అప్పుడే మాధవ, కేశవ, కన్న, చక్రి అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి అయితే కన్నాని పిలుస్తుంది. వెంటనే కన్న చెప్పదునా అని అంటూ ఉంటాడు. కన్న, మనం గాయత్రి అంతటా గాయత్రి పెద్దిని పెళ్లి చేసుకోవాలంటే ఒక ప్లాన్ నా దగ్గర ఉందిరా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే కన్నా మహాలక్ష్మి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఏంటది నా ప్లాను అని అనగానే, నేను చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా గాయత్రి తనంతట తానే తిరిగి వచ్చేస్తుంది అని అనగానే, చెప్పదునా అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే మనం ఇక మ్యారేజ్ అని ఏర్పాటు చేద్దాం, వెంటనే మాధవ్ పెద్ద గురించి ఎవరైనా ఆ అమ్మాయి ఖచ్చితంగా చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అని అనగానే, చాలా మంచి పని వదినమ్మా అని కన్నా అంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే మాధవ ఫోటో, మాధవ ఏజ్ అన్నీ పెట్టేసి ఇక తనకి పెళ్లి చూపులు ఆన్లైన్లో ఏర్పాటు చేస్తుంది. ఇక వెంటనే అది విన్న మాధవ్ అయితే, ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నా పెళ్లి గురించి ఆలోచించొద్దు, నేను నా పెళ్లి గురించి ఆలోచించడం లేదు, నా తమ్ములు బ్రతికితే చాలు అనుకుంటున్నాను, నా తమ్ముళ్ళు సంతోషంగా ఉంటే చాలు అంతే నాకు, కానీ నా పెళ్లి గురించి మరోసారి ఆలోచించకమ్మా అని అంటూ ఉంటాడు మాధవ్ అయితే. అప్పుడే మహాలక్ష్మి, ఏంటి పెద్ది, నువ్వు నీ తమ్ముల గురించే ఆలోచిస్తున్నావు, నీ గురించి ఆలోచించడం లేదు, నీకు పెళ్ళి కావాలి, నువ్వు కూడా పెళ్ళి చేసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. లేదమ్మా, నాకు పెళ్ళంటే అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు, ఇప్పుడు నాకు పెళ్ళి గిల్లి ఏమీ వద్దు అని మాధవ మరోసారి ఇలాంటి ప్లాన్లు వేయకమ్మా అని మాధవ మహాలక్ష్మి మీద కోపంతో ఇక వెళ్ళిపోతాడు. ఇక మాధవ్ అయితే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన నారాయణ, వీడింటి మహాలక్ష్మిపై అంత కోపపడ్డాడు, కానీ వాడు ఏడుస్తుంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని నారాయణ మాధవ్ వైపే చూస్తూ ఉంటాడు. మాధవ్ అయితే, ఏంటి అమ్మ మహాలక్ష్మి, నాకు గాయత్రిని మర్చిపోలేనమ్మా, గాయత్రిని నేను చిన్నప్పటి నుంచి ప్రేమించాను, గాయత్రి అంటే నాకు ప్రాణం, గాయత్రి లేకుండా నేను బతకలేను, అలాంటిది గాయత్రి ప్లేస్లో వేరే ఒకరిని ఎలా ఉంచుకుంటానమ్మా, పెళ్ళి మీద కోపం కాదు, గాయత్రి లేదన్న కోపం, గాయత్రి నాకు దక్కాలన్న కోపం అంతే, కానీ గాయత్రిని నేను దూరం చేసుకుంటున్నాను, గాయత్రి తల్లిదండ్రులు ఎలాగో నాకు ఇచ్చి పెళ్లి జరిపించరు, గాయత్రి కూడా తను ధైర్యం చేసి నా దగ్గరికి రాదు, ఇక ఈ రెండు కుటుంబాలపై ఇంకా పగ పంచి నేను గాయత్రిని పెళ్లి చేసుకోలేను, గాయత్రి ఎప్పటికీ నా మనసులోనే ఉంటుంది, ఇంకో పెళ్ళి నేను ఎప్పటికీ చేసుకోనమ్మా అని మాధవ ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. అది విన్న నారాయణ అయితే షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు గాయత్రిపై అంత ప్రేమ పెంచుకున్నావు అంటే ఆ తయారు మామూలుది కాదురా, అది ఎప్పటికీ నిన్ను గాయత్రిని ఒకటి కానివ్వదు, కానీ ఏం చేయాలరా, నువ్వు అందరి బాగోగుల కోసం చూసావు, కానీ నీ ఇష్టాన్ని నువ్వు వదులుకుంటు, లక్ష్మి చనిపోయిన కానుండి నేను ఇలా తాగుబోతున్నాయి తిరగడంతో నువ్వే ఇక మిగతా వాళ్ళందరినీ చూసుకున్నావురా, కానీ నీ మంచి కోసం నీ తండ్రిలా నేను ఆలోచించలేకపోతున్నాను, గాయత్రిని తీసుకొచ్చి నీకు ఇవ్వలేకపోతున్నాను, అంతా నా వల్లేరా, ఇదంతా నా వల్లే, లేకపోతే ఆ కుటుంబంతో ఇక నీకు మంచి మాట ఉండేది, అటు
గాయత్రిని నీకిచ్చి పెళ్లి జరిపించేవారు. ఇదంతా నా వల్లేరా, ఇదంతా నా వల్లే అని నారాయణ ఏడుస్తూ ఉంటాడు. ఇక నారాయణ ఏడుపు చూసి మహాలక్ష్మి నారాయణ దగ్గరికి వస్తుంది. ఏంటండి, మీరు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారా అని మహాలక్ష్మి నారాయణని అంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ, ఏంటమ్మా నేను మనిషిని కదా అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, లేదండి అలా కాదు, మీరు ఎప్పుడు కళ్ళలో నీటి చుక్క కూడా రాంగా నేను చూడలేదు. ఆ రోజు అంత పెద్ద గాయమైన కానీ నీ కళ్ళలో ఒక చుక్క నీళ్ళు కూడా రాలేవు, అలాంటిది ఈరోజు కన్నీరు పెట్టుకుంటున్నారంటే అని మహాలక్ష్మి అనగానే, అవునమ్మా నేను కూడా మనిషినే, నాకు కూడా మనసు ఉందమ్మా, అది గుర్తుకొచ్చే ఏడ్చాను అని అనగానే, ఏంటి ఏం గుర్తుకొచ్చింది అని మహాలక్ష్మి నారాయణని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణ అయితే, అవునమ్మా మీ పెద్ది గురించే ఆలోచించాను, మాధవ గారి గురించి ఆలోచించే కన్నీరు పెట్టుకున్నాను అని అనగానే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, పెద్ద గురించి ఏం ఆలోచించారు, పెద్ద గురించి ఎందుకు ఏడుస్తున్నారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే, అవునమ్మా వాడు చాలా మంచివాడమ్మా, వాళ్ళ అమ్మ పోయినప్పటి నుంచి పిల్లల్ని మిగతా వాళ్ళందరినీ వాడే పెంచాడు, వాడే చూసుకున్నాడు, ఈ ఇల్లు బాగోగులన్నీ వాడే చూసుకున్నాడు, అలాంటిది వాడికి ఇష్టమైనది ఏది మేము ఇవ్వలేకపోతున్నాం, అందుకే కన్నీళ్ళు వచ్చాయమ్మా అని అనగానే, ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు అని మహాలక్ష్మి నారాయణతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణ, అవునమ్మా వాడికి గాయత్రి అంటే ఎంత ఇష్టమో వాడి నోటి ద్వారా నేనే విన్నాను, వాడు నీతో వంటగదిలోకి వెళ్ళి గాయత్రిని తలుచుకొని గాయత్రి గురించి బాధపడడం అంతా చూశానమ్మా, వాడి మనసులో గాయత్రి ఉంది, అందుకే వాడు గాయత్రి మనసులో పెట్టుకొని ఇంకో అమ్మాయితో పెళ్లి జరుపుకోవడానికి ఇష్టం లేదు, వాడి మాటల్లో నేను విన్నానమ్మా అని నారాయణ అనగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అవును నాకు కూడా తెలుసు, గాయత్రితో పెద్ది ఎలా బాధపడ్డాడో అర్థమైంది, గాయత్రి మీద పెద్దికి ఎంత ప్రేమ ఉందో అర్థమైంది, కానీ పెద్ది ఇక గాయత్రిని ఇష్టమే కదా, గాయత్రి అంటే ఎలాగో వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, వాళ్ళిద్దరూ మేజర్సే, మరి పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది, అయినా పెద్దికి ఇష్టమే కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణ, లేదమ్మా వాడు అలా తప్పుడు పని చేయడమ్మా, వాడు ఇలా ఆలోచించి స్వార్థం కోసం గాయత్రిని లేపుకు వెళ్ళి పెళ్లి చేసుకోవడమా, వాడికి ఈ రెండు కుటుంబాలు కలవాలని చాలా ఇష్టం, ఆ రెండు కుటుంబాలు కలిసి వాళ్ళే గాయత్రిని వాడిని పెళ్లి చేసుకోమని అడిగేదాకా వాడు పెళ్లి చేసుకోవడమ్మా, కానీ వాడు అలా జరగదేమో అని భయంగా ఉంది, ఆ తాయారు ఆ పురుషోత్తం ఖచ్చితంగా ఇక మాధవకి గాయత్రిని ఇచ్చి పెళ్లి జరిపించారు, ఇక వాడు గాయత్రిని మర్చిపోవాల్సిందే అని నారాయణ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే, లేదు ఎలాగైనా గాయత్రిని పెద్దికిచ్చే పెళ్లి జరిపించాలి, గాయత్రిని పెద్దిని ఒకటి చేయాలి, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళేలోపు గాయత్రితో పెద్దికి పెళ్లి జరగాలి అంతే అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణ అయితే ఇక చాలా ఆలోచిస్తూ ఉంటాడు, ఇదంతా నా వల్లే జరిగింది, ఎలాగైనా తాయారికి నిజం చెప్పేసా, నిజం చెప్పేసి అసలు నిజం తెలుసుకున్నాక తాయారు ఇక ఖచ్చితంగా వాడికి గాయత్రిని ఇచ్చి పెళ్లి జరిపిస్తుంది అని నారాయణ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక అమ్మ మహాలక్ష్మి, అమ్మ మహాలక్ష్మి అని అంటూ ఉంటాడు. ఏంటండి అని అనగానే, అమ్మ నేను అలా బయటికి వెళ్ళొస్తాను అని అనగానే, లేదు నేను కూడా ఒంటరిగానే ఉన్నాను కదా, నేను కూడా మీతో వస్తాను, అలా నాకు కూడా టైం పాస్ అవుతుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది నారాయణతో. అప్పుడు నారాయణ, ఏంటమ్మా నువ్వు నాతో రావడం ఏంటి అని అనగానే, నేను కూడా వస్తాను, ఇక చెప్తే వినండి అని మహాలక్ష్మి గట్టిగా అంటుంది. అప్పుడే ఇక నారాయణ, సరే పద అని నారాయణ మహాలక్ష్మిని తీసుకొని అలా బయటికి వెళ్తారు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే ఎదురుగా తాయారు పడుతుంది. తాయారుని చూసిన మహాలక్ష్మి వెంటనే తాయారు దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా ఏంటి దాని దగ్గరికి వెళ్తున్నావు అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఒకసారి పెద్ద గురించి ఆలోచించమని అడగడానికి వెళ్తున్నాను అని మహాలక్ష్మి తాయారు దగ్గరికి వస్తుంది. ఏంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నాకు ఎదురుగా రావద్దని, మాతో మాట్లాడడానికి ప్రయత్నించొద్దని అని తాయారు అంటూ ఉంటుంది మహాలక్ష్మిని. అప్పుడే మహాలక్ష్మి, ప్లీజ్ అండి ఒక్కసారి ఆలోచించండి, గాయత్రికి పెద్ది అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, పెద్దికి కూడా గాయత్రి అంటే ప్రాణం, ప్లీజ్ వాళ్ళిద్దరిని ఒకటి చేయండి అని మహాలక్ష్మి తాయారును బ్రతిలాడుతూ ఉంటుంది.
అప్పుడే తయారు లేదే, నువ్వే ఆ ఇంటికి తెలుసుకోక వచ్చావు, నా కూతుర్ని తెలిసి తెలిసి ఆ ఇంటికి కోడల్ని చేయాలా? లేదు లేదు, నా కూతుర్ని చంపుకోవడం కంటే ఇక నాకు ఒకతే ఒక్క కూతురు, దాన్ని చంపుకొని మేము ఎలా బ్రతకాలి? ఆ ఇంటికి కోడలు వెళ్తే ఖచ్చితంగా దాన్ని కూడా చంపేస్తారు. లేదమ్మా, మేము అలాంటి పొరపాటు చేయమమ్మా, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని తయారు అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణ వెంటనే తయారు దగ్గరికి వస్తాడు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునరా, నీ ఇంటికి కోడలిగా చేస్తే నువ్వు నీ భార్యని ఎలా చంపావో అలాగే నా బిడ్డను కూడా చంపేశావురా. ఎలాగో దీన్ని చంపేస్తావు, ఆ తర్వాత నా బిడ్డను కూడా చంపేస్తావు, నాకు అది తెలుసు అని తయారు అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణ అయితే, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, నా భార్యని నేను చంపాలని నీకు చెప్పానా అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక, నువ్వు చెప్పడం ఏంటి, ఊరంతా నీ గురించే కదా మాట్లాడుకుంది, కొన్నాళ్ళు నువ్వు జైలు శిక్ష కూడా అనుభవించచావు అని తయారు నారాయణతో అంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ, ఏంటే తప్పుగా మాట్లాడితే నేను చెల్లి అని కూడా చూడను అని నారాయణ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు, చెల్లి అని చూడడం ఏంటి? అవునే, నువ్వన్న మాటలు గుండెల్లో గుచ్చుతున్నాయి అని నారాయణ అనగానే, ఉన్న మాటే అన్నాను కదా, నువ్వే కదా నీ భార్యని చంపేసింది అని ఇక అంటూ ఉంటుంది. నా భార్యని చంపుకోవడానికి నాకు బుద్ధుండదా? అయినా నేను దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అలాంటిది నేను ఎలా చంపుతాను అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక తయారు, ఒరేయ్ చాలరా చాలు, నీ వేషాలన్నీ చాలు, నీ కోడలు ఉందని ఇలా మాట్లాడుతున్నావా? అయినా నా కూతుర్ని నీ ఇంటికి కోడలుగా చేయలేను, ఎలాగో ఆ హంతకులింటికి నా కూతుర్ని పంపించలేను, అయినా నా కూతురికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ఇంకా 2 రోజులలో పెళ్ళి అని అంటూ ఉంటుంది తయారైతే. అప్పుడే ఇక నారాయణ అయితే, ఇక ఈ ఏంటే ఏం మాట్లాడుతున్నావు? అయినా గాయత్రికి మాధవ్ అంటే ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు, అయినా దాన్ని గాయత్రిని ఇక మాధవని వేరు చేయడం మంచిది కాదే అని ఇక నారాయణ అంటూ ఉంటాడు. లేదురా, చాలు, ఇంకా చాలు, ఆ కుటుంబంలో నా బిడ్డని కలవనివ్వను, ఇక చాలు, మీరు వెళ్ళండి అని తయారు అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణ ఇక వెంటనే తయారు చేతులు పట్టుకుంటాడు. ఏంటి, ఏం చేస్తున్నావు అని అనగానే, ఏ ప్లీజే, నీకు దండం పెడతానే, గాయత్రిని మాధవ్కిచ్చి పెళ్లి జరిపించు, ఆ తర్వాత నన్ను చంపేసినా నేను పడతాను అని నారాయణ తయారుతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక తయారైతే చాలా కోపంతో, ఏంట్రా, నీ ఇంటికి నా కూతుర్ని కోడలుగా చేయడం ఏంటి? ఎప్పటికీ చేయను, నాకు ఎంతో ఇష్టమైన నా వదినని చంపేశావు, నేను ఎప్పటికీ కళ్ళ కూడా ఊహించుకోకు అని తయారు చీకొట్టి పోతూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణ అయితే కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ నన్ను నీకు దండం పెడతాను, అసలు నిజమేంటో నీకు తెలీదు అని అనగానే, అప్పుడే తయారు ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును, నిజంగానే మీ వదిన లక్ష్మిని నేను చంపేయలేదు, చంపేసిన వాళ్ళు వేరే ఉన్నారు అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది తయారైతే. ఏంట్రా, అబద్ధాలు కూడా ఆడుతున్నావా అని తయారు అంటూ ఉంటుంది. లేదు, నిజం మాట్లాడుతున్నాను, నిజంగా చెప్పాలంటే నీ జీవితాన్ని ఖరాబు చేయదని, నువ్వు సంతోషంగా ఉండాలని ఇన్ని రోజులు ఈ నిజాన్ని చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పక తప్పదు అని అంటూ ఉంటాడు నారాయణ. ఏంటా నిజం అని మహాలక్ష్మి కూడా అంటూ ఉంటుంది. అప్పుడే, అవును, ఇన్నాళ్ళుగా దాచిపెట్టిన నిజాన్ని ఇప్పుడు చెప్తున్నాను, నా భార్యని లక్ష్మిని నేను చంపుకోలేదు, నువ్వు నా భార్యని నేనే చంపేస్తానని కదా నా కుటుంబంతో ఇక నువ్వు గొడవ పడ్డావు, నా కుటుంబం నుంచి వేరైపోయావు, కానీ నా భార్యని నేను చంపేయలేదు, నా భార్యని చంపేసింది ఎవరో కాదు, నీ భర్త పురుషోత్తం అని చెప్పగానే తాయరు ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నా భర్తపై ఇంత పెద్ద నింద వేసావా అని అంటూ ఉంటుంది తయారైతే. అప్పుడే ఇక నారాయణ అయితే, అవును, నీ భర్తే ఈరోజు నా భార్యని లేకుండా చేశాడు, ఆ రోజు ఆస్తి కోసం నీ భర్త నా భార్యని చంపేశాడు, ఆ తర్వాత ఆ నింద నాపై వేశాడు, నిజంగానే ఊరు మొత్తం నేనే నా భార్యని చంపుకున్నాను అని అందరూ నాపై నింద వేశారు, నన్ను జైలు కూడా పంపించాడు, అంతటి మూర్ఖుడు నీ భర్త, ఎక్కడ నీకు నిజం చెప్తే నీ భర్తని నువ్వు వదిలేసావో, నువ్వు నీ భర్త విడిపోతారు, నా చెల్లెలు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని ఆ నిందను మోసాను అని ఇక నారాయణ చెప్పగానే తాయారు షాక్ అయిపోతుంది. ఏంటనయ్య, ఏం మాట్లాడుతున్నావు అని అనగాను, అవును, నిజం మాట్లాడుతున్నాను, నా భార్య లక్ష్మిని చంపేసింది నీ భర్త పురుషోత్తం, ఆ డైరీ నా దగ్గర ఉంది, నీకే చూపిస్తాను అని ఇక నారాయణ ఆ డైరీని చూపిస్తాడు. తయారు అది చదివి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే నా భర్త అంత మూర్ఖుడు, డబ్బు కోసం ఏదైనా చేస్తాడా అని తెలుసుకుంటుంది తయారైతే. ఇక అప్పుడే ఇక మహాలక్ష్మి కూడా, అవును, తన గురించి నేను చాలాసార్లు చూశాను,
తను నీ కూతురు సంతోషం కోసం కాదు, నీ కూతురు డబ్బు కోసం, నీ కూతుర్ని డబ్బు కోసం ఇక పెళ్లి చేస్తున్నాడు. డబ్బు కోసమే ఆ దుబాయ్ అల్లునికిచ్చి పెళ్లి జరిపిస్తున్నాడు. నిజంగానే కావాలనే ఏదో చేస్తున్నాడని నాకు కూడా అనిపిస్తుంది. నాకు కూడా అతని మీద డౌట్ వచ్చింది అని మహాలక్ష్మి నారాయణకి చెప్పగానే తాయారు ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే నా భర్త ఇలాంటి మూర్ఖుడా? ఇన్ని రోజులు నిజం తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించన్నయ్యా, నేనే తప్పు చేశాను, వదినని నువ్వే చంపేశావా అని ఇన్ని రోజులు మోసపోయాను. కానీ నిజంగానే ఇక నా భర్తే ఇక నాకు ఎంతో ఇష్టమైన నా వదినని చంపేశాడా? ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వెంటనే గాయత్రిని ఇక మాధవకిచ్చి పెళ్లి జరిపిస్తాను. అతని కళ్ళ ముందే నా కూతుర్ని మాధవకిచ్చి పెళ్లి జరిపిస్తాను. మనందరం ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. ఆ పురుషోత్తం ఎలాగైతే నువ్వు జైలుకు వెళ్ళావో వాడు కూడా అదే విధంగా వెళ్ళాలన్నయ్య అని తాయారు అనగానే ఇక నారాయణ చాలా సంతోషపడతాడు. ఇక నారాయణని హక్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఎప్పటికీ నా కూతురు నీ ఇంటి కోడలే అన్నయ్య, ఇంకా ఎప్పటిలాగే వదిన ఉన్నప్పుడు బృందావనంలా ఎలా ఉండేదో ఇల్లు అలా మార్చేస్తాను అని ఇక తాయారు అంటూ ఉంటుంది. ఇక తాయారు నారాయణని చూసి మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. ఇక ఎప్పటికీ మాధవ్ పెద్ద సంతోషంగా ఉంటాడు, అంతే చాలు అని మహాలక్ష్మి కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగానైతే ఇక నారాయణ తన పురుషోత్తం ఇక తాయారు భర్త గురించి నిజాన్నైతే తాయారుకు తెలిసేలా చేస్తాడు. ఇక తాయారు చేతులు పట్టుకొని తన కొడుకుకి గాయత్రినిచ్చి పెళ్లి జరిపించామని ఆ పురుషోత్తం నిజస్వరూపాన్ని అయితే బయట పెడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.